అరవ శ్రీధరు, బిఆర్ నాయుడు, ఇట్లా వాట్ నాట్ వన్ ఒకరు కాదు. కూటమి ప్రభుత్వానికి డేట్ కన్ఫామ్ అయింది. ఇప్పటి వరకు మీరేం చేశారంటే మేము 15 ఏళ్ళు కలిసే ఉంటాం, మేము విడిపోం. ఎవరు అడిగారు మిమ్మల్ని? వద్దురా 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 నా జోలు రావద్దురా అని చెప్పాడు వెంకటేశ్వర స్వామి. విన్నారా? వినలా. అన్ని రాష్ట్రంలో ఏ విషయాలు లేనట్టు, ఇక్కడ అన్ని సక్రమంగా జరుగుతున్నట్టు, రాష్ట్ర సమస్యలు కాకుండా, పేద ప్రజల సమస్యలు కాకుండా, మతం పేరుతోటి లడ్డు ఇష్యూని తీసుకొచ్చి అదేదో వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగతంగా చేయడం కోసం ఒక ప్రయత్నం చేశారు. సరే, మీరు కొట్టుకోండి, బాగానే ఉంటుంది. ఎంపైర్ డెసిషన్ చెప్తాడు, ఎంపైర్నే కొడితే ఊరుకుంటాడా? అట్లానే ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని భంగం కలిగించే విధంగా, ఆ ప్రసాదానికి విశ్వాసాన్ని కోల్పోయే విధంగా సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులే అందులో బీఫ్ టాలో కలిసిందని, పంది కొవ్వు కలిసిందని చెప్పేసి, చేప నూనె కలిసిందని చెప్పేసి ఆ కూటమి ప్రభుత్వ పెద్దలందరూ ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి మీద పడ్డారు. సరే, మీ తిక్కెట్టుందా, నేను కుదురుస్తాను చూడండి అని చెప్పేసి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి ద్వారా సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే, అది విచారణకు వస్తే తిప్పి ఎక్కడికి వచ్చిందంటే హిందాపూర్ డైరీ. ఆ హిందాపూర్ డైరీకి హెరిటేజ్కి ఉన్న సంబంధం, ఒకవేళ హిందాపూర్ డైరీ ఆగితే వైష్ణవి డైరీకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఆ వైష్ణవి డైరీ ఎక్కడి నుంచి వచ్చింది? సంఘం డైరీ నుంచి వచ్చింది. ఆ సంఘం డైరీ చైర్మన్ ఎవరు? అసలు ఈ విషయం ఎప్పుడు వెలుగులోకి వచ్చింది? కల్తీ ట్యాంకర్లు ఎవరి హయాంలో వచ్చినాయి? ఎప్పుడు కల్తీ జరిగిందని ఎవరు చెప్పారు? ఆ డైరీలకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఇవన్నీ వచ్చినాయి. ఎప్పుడైతే ఇవన్నీ విషయాలన్నీ బయటకు వచ్చినాయో, నిజాలు తేటతెల్లమవుతున్నాయో, తట్టుకోలేక, ఓరవలేక, బౌన్స్ బ్యాక్ అయిందని, బ్యాక్ ఫైర్ అయిందని భయపడి వణికిపోయి ఇక మండలి చైర్మన్ మీద పడ్డారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు శాసనసభలో కానీ, శాసన మండలిలో కానీ ప్రజా అవసరాల కోసం పెట్టే బిల్లులు, పెట్టిన జీవోలు, పథకాల గురించి, ప్రభుత్వ పరిపాలన గురించి, ల్యాండ్ ఆర్డర్ గురించి, వాటి గురించి చర్చించారు తప్పితే ఎప్పుడు కూడా ఒక శాసన మండలి చైర్మన్ యొక్క నీ మతం ఏంటి, నీ కులం ఏంటి అని అడగటం అనేది అది ఈ కూటమి ప్రభుత్వానికి అచ్చెన్నాయుడికే చెల్లింది. ఎంత దారుణానికి దిగజారారో, ఈ ప్రభుత్వం ఎంతటి ఘోరానికి ఒడిగట్టిందో దాన్ని బట్టే తేటతెల్లమవుతుంది. మీరు హిందూ అని చెప్పారు కాబట్టి నా వ్యాఖ్యను వెనక్కి తీసుకుంటాడంట. క్రిస్టియన్ అయితే మండలి చైర్మన్ అవ్వకూడదా? క్రిస్టియన్ అయితే మండలిలోకి రాకూడదా? వేరే మతస్థులు ఎవరు ఉండకూడదా? ఈ దేశంలో అన్య మతస్థులు బ్రతకూడదా? శాసన మండలిలోకి రాకూడదా? నా క్వశ్చన్. ఇది స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగాన్ని బట్టి నడుస్తుందా, మత గ్రంథాలను బట్టి నడుస్తుందా? మత గ్రంథాల ద్వారా మనం భారతదేశాన్ని పరిపాలిస్తున్నామా, లేదు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా మన రాష్ట్రాన్ని పరిపాలించుకుంటున్నామా? ఇంత ఘోరమైన తప్పిదాలు చేస్తూ ఏదన్నా అడుగు. తిరుపతిలో 6 ఎందుకు చనిపోయారా అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చేశాడు. లడ్డూలో కల్తీ ఎందుకు కలిసిందా అంటే జగన్మోహన్ రెడ్డి ఘోరాలు చేశాడు. సింహాచలంలో 7 ఎందుకు గోడ కూలి పడిపోయారంటే అసలు గతంలో అరాచకాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇది వీళ్ళు చెప్పే మాటలు. ఇప్పుడు చెప్పాల్సిన విషయాలేంటి? 2 ఏళ్ళు అయింది పరిపాలనలోకి వచ్చి. ఏం పరిపాలించారు మీరు? ఏం పథకాలు తెచ్చారు? ఏం కంపెనీలు తెచ్చారు? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? పేద ప్రజల కోసం ఏం పథకాలు అమలు చేస్తున్నారు అని అడిగితే వాటికి సమాధానం ఉండదు. అదేమంటే హిందూ మతం. సో ఈ మధ్య కాలంలో రెడ్ బుక్లో కూడా, నారా లోకేష్ రెడ్ బుక్లో కూడా జగన్ పేరు ఉందా లేదా అని చర్చ జరుగుతుంది. ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, ఎలా ఉంటుంది? అదే ఆల్రెడీ కొడాలి నాని గారు స్టేట్మెంట్ ఇచ్చారు. బాలకృష్ణ గారి డైలాగ్ని అనువదిస్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకడు నాకు ఎదురుకు వచ్చినా వాడికే రిస్క్, వాడికి నేను ఎదురు వెళ్ళినా వాడికే రిస్క్. రెడ్ బుక్లో జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ పెట్టినా వాళ్ళకే రిస్క్, పెట్టకపోయినా వాళ్ళకే రిస్క్. కాబట్టి రెడ్ బుక్ అనేది తెలుగులో మనం తీసుకుంటే అది ఒక ఎర్ర బుక్, ఎర్రి బుక్ అంటారు, ఎర్రి బుక్ అంటారు. కాబట్టి ఈ మధ్య నేను ఒకటి చూశాను,
నాయక్ సినిమాలో కొడాలి పోసాని కృష్ణమురళి గారు ఆయన ఆస్తులు ఫోటోలు చూపిస్తుంటే ఇది మందే ఇది మందే ఇది మందే ఇది మందే అన్నట్టు ఏ గౌరవన్నా తీసుకో. సింహాచలంలో 7 చనిపోయారు మందే, మన అకౌంటే. తిరుపతిలో 6 చనిపోయారు, మన అకౌంటే. లడ్డూలో కల్తీ గెలిచింది, మన అకౌంటే. శాసన మండలిలో మత గురించి మాట్లాడారు, మన అకౌంటే. క్రాకర్స్ పేలి 20 మంది చనిపోయారు, మన అకౌంటే. పుష్కరాల్లో 20 మంది చనిపోయారు, మన అకౌంటే. కందుకూరులో 8 మంది చనిపోయారు, మన అకౌంటే. ఇది మందే ఇది మందే ఇది మందే ఇది మందే. ఈ విధంగా కూటమి ప్రభుత్వం ఆ విధంగా ముందుకెళ్తున్నాం తమ్ముడు అని చెప్పేసి అరాచకాలు, అన్యాయాలు, దారుణాలు, ఘోరాలు, ఆడబిడ్డలపై మానవంగాలు జరుపుకుంటూ ఆ విధంగా ముందుకెళ్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, ఈ 2 ఏళ్ల కాలంలో ఒక్క పేదవాడికైనా మీరు మేలు చేసే పథకం ఒక్కటన్నా కొత్తది తెచ్చారా? ఒక్క కంపెనీ అన్నా ఓపెన్ చేశారా? నిరుపేదలకి ఉపయోగపడే ఒక్క పథకం, ఉపాధి కోసం కావచ్చు, చదువు కోసం కావచ్చు, కనీసం ప్రాణాలు కాపాడే వైద్యం కోసం కావచ్చు, మీరు ఏ రంగానికి ఏ సెక్టార్కి ఈ 2 సంవత్సరాల్లో మేలు చేశారు? అది చెప్పని చేత కాదు, అసలు చేస్తే కదా చెప్పడానికి. అదేమంటే మీరేమో ఇప్పటి వరకు మీరేం చేశారంటే మేము 15 ఏళ్ళు కలిసే ఉంటాం. మీరేమో ఇప్పటి వరకు మీరేం చేశారంటే మేము 15 ఏళ్ళు కలిసే ఉంటాం, మేము విడిపోం. ఎవరు అడిగారు మిమ్మల్ని? మిమ్మల్ని ఎవరైనా అర్జీ పెట్టుకున్నారా కలిసి పోటీ చేయమని, కలిసే ఉండమని? ఈ రాష్ట్ర ప్రజలు ఎవరైనా అర్జీ పెట్టుకున్నారా? పెట్టుకోలేదు కదా. ఎందుకు మీరు పదే పదే ఆ మాట చెప్తున్నారంటే విడిపోతే ఓడిపోతారని, విడిపోతే పడిపోతారని, విడిపోతే పారిపోవాల్సి వచ్చిందని భయంతో, వణుకుతోటి జగన్మోహన్ రెడ్డి గారంటే దడ పుట్టి నిద్రలో కూడా కల్లోకి వస్తూ భయంతో మేము కలిసే ఉంటాం 15 ఏళ్ళు కలిసే ఉంటాం. ఎప్పుడన్నాడు మేము 15 ఏళ్ళు కలిసే ఉంటాం. శాసన మండలిలో పేద ప్రజల గురించి మాట్లాడండి అయ్యా, ఇప్పటివరకు ఏం చేశారు? మేము కలిసే ఉంటాం. ఇప్పటివరకు మీరు ఏం పని చేశారంటే మేము కలిసే ఉంటాం. ఇది వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి మాట వాళ్ళ నాయకులే వినట్లేదు. నిన్నగాక మొన్న చూశారు, కేసినేని నాని అమ్మవారికి బట్టలు ఇవ్వడానికి వెళ్తే ఆ ప్లేట్లా కొని తనలాక్కొని వెళ్ళాడు. చిన్నపిల్లలు చాక్లెట్ల కోసం కొట్టుకున్నట్టు కేసినేని నాని, కొలికిపూడి శ్రీనివాసు, బూడిద కోసం అనంతపురం ఎంపీ ఎమ్మెల్యేలు. ఇక్కడ అందుగలడు ఇందు లేడని ఎందెందు వెతికినా అందుందే గలదు అవినీతి అని కూటమి ప్రభుత్వ పరిపాలనలో వాడు లేడు వీడు లేడు ఎవడైనా సరే అందరూ శ్రీకృష్ణులే, అందరూ ఆడబిడ్డలు తోలిపోయేవాళ్ళే, అందరూ అవినీతి చేసేవాళ్ళే, అందరూ అరాచకాలు చేసేవాళ్ళే. సస్పెండ్ చేసే దమ్ము ధైర్యం అతనికి లేదు. అతని మాట ఎవరు వినట్లా. అందరికీ తేట తెల్లమైన విషయం ఏంటంటే, ఒక జబ్బు చేసిన మనిషి లైక్ క్యాన్సర్ కావచ్చు, అది ఎయిడ్స్ కావచ్చు, ఇంకోటిగా జబ్బు చేసిన మనిషికి ఒక డాక్టరు అన్ని టెస్టులు చేసి డెత్ డేట్ ప్రకటిస్తాడు. అట్లనే కూటమి ప్రభుత్వానికి డెత్ డేట్ కన్ఫామ్ అయింది. రాబో ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే డెత్ డేట్ చెప్పేశారు. రోజులు గడుస్తున్నాయి, టైం దగ్గర పడుతుంది. అందుకని చెప్పేసి రోజుకి వణుకు వస్తుంది. ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా ఉంది 3 ఏళ్ల కాలమే. ఈ 3 ఏళ్ల కాలంలో ఎవడికి చిక్కింది వాడు లాక్కొని వెళ్ళిపోదాం, ఎవడికి తోచింది వాడు చేసేద్దాం. అవి ఆస్తులైనా కావచ్చు, ప్రజల మాన ప్రాణాలైనా కావచ్చు, ఆడబిడ్డల మానాలైనా కావచ్చు. ఎవడికి చిక్కినట్టు వాడు అరవ శ్రీధరు, బిఆర్ నాయుడు, ఇట్లా వాట్ నాట్ వన్ ఒకరు కాదు, ఎవరిని అన్నా కదిలిచ్చు. ఇంతవరకు ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకుంది లేదు. ఏ రోజైనా చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయ్యాడు, మరుసటి రోజు ఇంకోటి జరిగింది. చంద్రబాబు నాయుడు ఇంక క్షమించేది లేదు, ఆ మరుసటి రోజు ఇంకోటి జరిగింది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీర్థం తీసుకుంటే మా పిల్లలకి చదువులు వస్తాయా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రసాదం తింటే మాకు ఆరోగ్యం బాగుపడుతుందా? జగన్మోహన్ రెడ్డి గారు హిందూ మతం చేపడితే మా పల్లెలకు రోడ్లు వస్తాయా? జగన్మోహన్ రెడ్డి గారు హిందూ అని చెబితే మాకేమన్నా మేలు చేస్తారా? మతంతో ఏంటి గురు, మతంతో ఏంటి? మానవత్వమే నా మతం అని చెప్పేసి స్ట్రైట్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మీలాగా నేను హిందువుని అని చెప్పేసి
ముస్లిం లాగా టోపీ పెట్టుకొని అక్కడికి పోయి ఒక మాట, క్రిస్టియన్ లాగా బైబిల్ పట్టుకొని పోయి ఇక్కడికి పోయి ఒక మాట ఎప్పుడు చెప్పలే ఆయన. స్ట్రైట్గా చెప్తున్నాడు, నాకు అందరూ సమానమే, నేను క్రిస్టియన్ బిలీవర్ అయినా నాకు అందరూ సమానమే, అన్ని మతాలను గౌరవిస్తాను అని. మీరు నటిస్తున్నారు. ఆయన స్ట్రైట్గా చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ నేను ఒకటే మాట చెప్తున్నాను క్లియర్గా, ముందు ఇంకా 3 ఏళ్ళే ఉంది, మీకు 3 ఏళ్ళు ఉంది, రోజులు గడిచిపోతున్నాయి. మీరు ఈ రాష్ట్రంలో నిలబడాలన్నా, ఈ రాష్ట్రంలోనే బతికి బట్ట కట్టాలన్నా, ఈ రాష్ట్రంలోనే పరువు మర్యాదలు కాపాడుకోవాలన్నా కనీసం ఈ 3 ఏళ్ళైనా మీ అరాచకాలు, అన్యాయాలు, అకృత్యాలు, ఈ బూతులు, తిట్ల దండకాలు, విమర్శలు ఆపేసి పని చేయండి. పేద ప్రజలకు ఉపయోగపడండి, రాష్ట్ర అభివృద్ధిలో తోడ్పడండి. అంతేకాని చిల్లర వేషాలు దయచేసి మానుకోమని చెప్పేసి చెప్తున్నాం.